హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే వెడ్నెస్డే రోజు మార్నింగ్ రొటీన్ అండి. అండ్ ఆ రోజు అయితే టీ పెట్టుకొని టీ తాగేసి ఫస్ట్ అయితే ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా హడావుడిగా ఉండిద్ది ప్రతి ఒక్క మామ్ రొటీన్ మార్నింగ్ టైము. సో అందులో నేను కూడా. అండ్ ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేశాను, రైస్ అయిపోయింది. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశానన్నమాట టిఫిన్లోకి. ఇంకా ఆ తర్వాత అయితే దోసకాయ టమాటో కర్రీ వండుదామని చెప్పేసి వెజిటేబుల్స్ అవన్నీ ఏం కావాలో వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. అండ్ కట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి కర్రీ కూడా ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ముందైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను కదా, ఇంకా ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అవి పొయ్యి మీద ఆయిల్లో వేసేసామంటే కర్రీ అంటే ఆనియన్స్ వేగుతూ ఉంటాయి కదా. సో ఫాస్ట్గా అయితే కర్రీ ప్రిపేర్ చేసేద్దామనేసి స్టార్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా స్కూల్ దగ్గరే మాకు, మా ఇంటి సరౌండింగ్స్ దగ్గరే. బట్ లంచ్ ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్ కొద్దిగా స్పేషియస్గా టైం ఉండిద్ది, నెమ్మదిగా వండి ఇవ్వచ్చు ముందు పిల్లల్ని పంపించేసని ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్ళిస్తుంటే బాగా ఈ మధ్య సమ్మర్ హాలిడేస్లో గారాబం ఎక్కువైపోయింది. సో ఇంటికి వచ్చేస్తామని ఏడుస్తూ ఉంటున్నారు. లంచ్ ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ ఏడిపించడం దేనికనేసి మార్నింగ్ టైమ్స్లోనే లంచ్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట పిల్లలకి. అండ్ ఇట్లా స్కూల్స్ ఉన్నప్పుడే మా పిల్లలు అయితే అందరి సంగతి ఏమో కానీ హెల్తీగా ఉంటారనమాట, టైం టు టైం ఫుడ్ తింటూ. అండ్ అట్లాగే కొద్దిగా క్లీన్లీగా ఉంటారు, స్కూల్లో ఉంటారు కాబట్టి చక్కగా చదువుకుంటూ ఫుడ్ టయానికి తిని డిగ్నిటీగా ఉంటారనమాట. అదే హాలిడేస్ అనుకోండి విచ్చలవిడితనమే. మగపిల్లలు కాబట్టి అసలు కంట్రోల్ చేయలేము. యాక్చువల్గా చాలా వరకు నేను భయం చెప్తాను ఇంట్లో. బట్ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే రకాలన్నమాట మా వాళ్ళు. సో మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంత చిన్న ఏజ్లో మరి అంత కంట్రోల్ కూడా చేయకూడదు. ఆడకపోతే పిల్లలు అల్లరి చేయకపోతే అదొక పెద్ద ప్రాబ్లం కదా. అల్లరి చేస్తేనే కదా పిల్లలు యాక్టివ్గా ఉన్నట్టు అర్థం. సో అందుకని కొన్ని టైమ్స్లో చూసి చూడనట్టుగా వదిలేస్తానమాట. ఇంకా ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసా కదా, అవి వేగిపోయినాయి. అండ్ అట్లాగే దోసకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకొని యాడ్ చేస్తానమాట. ఇంకా అట్లా అందులోనే పసుపు ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇంకా అవైతే మగ్గుతూ ఉన్నాయి. అండ్ ఇంకా టమాటోస్ కూడా కట్ చేస్తూ ఉన్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా. యాక్చువల్గా దోసకాయ టమాటా కర్రీలో ఎండు చేపలు, ఉప్పు చేపలు ఎక్సెట్రా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది. బట్ స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి ప్లెయిన్గా వండేస్తున్నాను అనమాట. కారం యాడ్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని ఆయిల్ అంతవరకు మగ్గనీయడమే. షార్ట్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.